అందరికీ నమస్కారం. శ్రీ మాతృ నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మేషరాశి వారికి సోమవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 4 సంఘటనలు జరుగుతాయి. అయితే మేషరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఎలాంటి 4 సంఘటనలు జరగబోతాయో అన్నటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామంటే మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశాధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి అంటేనే అగ్నితత్వమైనటువంటి రాశిగా కూడా ఈ రాశిని పరిగణిస్తూ ఉంటారు. నిత్య జీవితంలో గ్రహాలు అలానే రాశిలో ఉండేటువంటి మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా తెలుసుకున్నట్లయితే కనుక వీరు జీవితంలో ఎక్కువగా అంటే తెలివితేటలతో జీవితంలో విజయాలను సాధిస్తూ ఉంటారు. అత్యంత ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు. అదేవిధంగా వీరి యొక్క లక్ష్యాన్ని చేరేంత వరకు కూడా ఎక్కడ కూడా అస్సలు ఆగిపోరు అని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరే వరకు కూడా ఎక్కడ కూడా అలసటతో ఆగిపోవడం వంటివి అసలు చెయ్యరు. ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు కూడా. గుణంలో చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. మంచి గుణగణాలను కలిగి ఉంటారు మేషరాశి వారు. అంతేకాదు వీరు ఒక్కసారి ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా కూడా అది సాధించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. వీరు అత్యంత ఇక మేషరాశిలో జన్మించినటువంటి ఈ వ్యక్తులకి పట్టుదల అధికంగా ఉంటుంది. అనుకున్నది సాధించడంలో వీరిని మించిన తర్వాత ఎవరని చెప్పుకోవచ్చు. తెలివితేటలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి. అత్యంత ఎక్కువగా తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశివారు. వీరి జీవిత లక్ష్యాన్ని ఖచ్చితంగా కూడా సాధించే వరకు నిద్రపోరని చెప్పుకోవచ్చు. వీరు అత్యంత పవిత్రమైనటువంటి మనస్సుతో ఉంటారు. ఎవరికి ఏదైనా సమస్య వస్తే కూడా ఆదుకోవడంలో చాలా ముందుంటారు ఈ యొక్క మేషరాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి లక్షణాలు, బుద్ధి, బలం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అలానే ఎవరైనా సరే అంటే చిన్న సహాయాన్ని చేసిన ఈ రాశివారు అసలు మర్చిపోరు. ఎవరైనా నుండైనా సరే కొంచెం సహాయం పొందినా కానీ ఇంకా అంటే ఎక్కువగా రోజులు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. పొందిన సహాయం చిన్నది అయినప్పటికీ కూడా వీరు మాత్రం ఎప్పటికీ కూడా ఆ సహాయాన్ని మర్చిపోరు. చిన్న సహాయం పొందినా సరే పెద్దగా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడమే కాకుండా వీరు ఇంకా ఎప్పటికీ సహాయాన్ని చేస్తూనే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అంటే చాలా మంచి లక్షణాలను కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి అత్యంత గొప్ప మేషరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అయితే 4 సంఘటనలు మధ్యాహ్నం 2 తర్వాత, అంతేకాకుండా మధ్యాహ్నం 2 తర్వాత మాత్రం 4 సంఘటనలు ఏం జరుగుతాయి, అలానే ఎలాంటి 4 సంఘటనలు జరుగుతాయి అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో ఎదగాలి అనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. దానికోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇక 4 సంఘటనలలో మొట్టమొదటి సంఘటన వచ్చేసి వీరి మనసులో ఏదో ఒక పెద్ద సమస్య తీరిపోవాలి అంటే వీరు ఒక పెద్ద పనిని అనుకుంటూ ఉన్నారనుకోండి. ఆ పని కూడా పూర్తి కావడం, అలానే
వీరు ఇంకా ఏదైనా బలమైనటువంటి కోరికను చెప్పుకోవడం కానీ, బలమైనటువంటి కోరిక తీరాలి అని అనుకోవడం కానీ, ఇలాంటివి ఏదైనా అనుకుంటే మాత్రం తప్పకుండా కూడా వీరికి అందులో విజయం అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి. అలాంటి 4 సంఘటనలు కూడా తప్పకుండా మేషరాశి వారికి తెలుస్తాయి. అదేవిధంగా ఆ 4 సంఘటనలు కూడా వీరికి మధ్యాహ్నం 2 తర్వాత తెలుస్తాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఇలాంటివి అన్నీ కూడా శుభవార్తలు కలిగింపచేస్తాయి మేషరాశి వారికి. అలానే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వారు అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా కూడా ఈ సమయంలో ఉండబోతున్నారు. వారికి ఉన్నటువంటి తెలివితేటలతో అనుకున్నది 100% కూడా సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక శక్తివంతమైనటువంటి అంటే రోజుగా మీకు ఉంటుంది. మీరు ఈ సమయంలో ఏది చేసినా సరే కలిసి వస్తుంది కుటుంబ పరంగా. అలానే ఈ విధంగానైనా సరే మీరు చేసినటువంటి అంటే పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా విపరీతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక పొరపాటున వారు విడిచిపెట్టుకోరని ప్రయత్నం అయితే చేస్తారు. ఆ బాధ్యతలను, ఆ బరువుని సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు. అలానే వీరు ఈ రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచే వీరి కష్టం విలువ, డబ్బు విలువ, మనుషుల విలువ బాగా తెలుసు. ఎందుకంటే చిన్న వయసు నుంచే వీరి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా మోయటం వలన వీరి అందరి విలువలు వీరికైతే బాగా తెలిసి ఉంటాయి. కాబట్టి వీరు కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క జీవితం అనేది చాలా హ్యాపీగా ఉండడం కోసం అయితే వీరు చాలా రకాలుగా కూడా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది అనేది వీరు నమ్ముకుంటూ ఉంటారు. అలానే వీరి యొక్క జీవితంలో మంచి పనులు చేస్తే ముందుకు సాగిపోతూ ఉంటారు. కుటుంబంలో కూడా మంచి వ్యక్తిగా మీరైతే నడుచుకోవడం అయితే జరుగుతుంది. మంచి వ్యక్తిగా పేరు పొందడం అయితే ఉంది. వీరి ఆపదలో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉంటారు. అంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక వీరు ఖచ్చితంగా సహాయం అనేది చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రక్షించడంలో చాలా ముందు ఉంటారు. ఈ రాశి వారు ఎంత అంటే ఆపదలో ఉన్నా సరే వీరిక మేషరాశిగా ఉన్నా లేకపోయినా ఇతరులకు మాత్రం దానం చేయడంలో చాలా ముందుంటారు. ఇతరులకి ఖచ్చితంగా కూడా దానం చేస్తూ ఉంటారు. ఇక వీరి దాన గుణం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఇక మేషరాశి వారికి దానం చేసినటువంటి గుణం అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి తప్పకుండా మంచి జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉన్నందువలన మీరు ఈ సమయంలో ఏదైనా నూతన వ్యాపారం చేయాలి అనుకున్నా, నూతనంగా ఏదైనా పెట్టుబడి పెట్టాలి అనుకున్నా అధిక మొత్తంలో వీరు పెట్టుబడి మాత్రమైతే తప్పకుండా ఆలోచించండి. అలానే అనుభవజ్ఞులైన సలహాలను మీరు సూచనల మేరకు మాత్రమే మీ యొక్క పెట్టుబడులు ముందుకు సాగించండి. ఇక వీరు అనుభవజ్ఞులైనటువంటి వారి చేత పెట్టుబడులు అడిగి తెలుసుకొని పెట్టుబడి పెట్టండి. ఇక తక్కువ అనుభవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అధిక మొత్తంలో మీరు డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. ఇలా వ్యవహారాలు అస్సలు నమ్మవద్దు. అంటే ఆన్లైన్లో డైరెక్ట్ గేమ్స్ ఆడడం కానీ అలా సంపాదించాలి, ఇలా సంపాదించాలి అన్నటువంటి కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు, ఇవైతే మీరు వ్యవహారం నమ్మవద్దు. అటువైపు మొగ్గు చూపకూడదు. అయితే వీరు ఎప్పుడైతే ఒక అనుభవజ్ఞులు అంటే పెద్దవారిని వారికి సూచనలు అడిగి వారి యొక్క సలహాలు తీసుకొని అప్పుడు మీరు ముందడుగు వేయాలి. ఎక్కడ పడితే అక్కడ డబ్బును వృధా చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ మనకు దానికి వస్తువులు పనికి వచ్చినా రాకపోయినా ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఖర్చు పెట్టడం, ఇలా ఎక్కడ పడితే అక్కడ వృధా ఖర్చులు చేయడం అనేది మానుకోండి. ఎందుకంటే డబ్బు ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. కాబట్టి డబ్బు ఉన్నప్పుడే మనం అదుపులో ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడే మన జీవితంలో పై స్థాయికి ఎదగడం అనేది మొదలవుతుంది. ఇక మేషరాశి వారికి 2025 సంవత్సరంలో మే 12వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం తర్వాతనైతే వీరికైతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం వీరికి చాలా మంచి శుభం అనేది జరుగుతుంది. అంటే ఒక
గొప్ప శుభవార్త అయితే వింటారు. అంతేకాకుండా వీరికి రావాల్సినటువంటి ఆస్తి రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఇంతకు మునుపు ఒక పెద్దవారితో దగ్గర నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఆస్తి విభేదాలు రాకముందు, ఇబ్బందులు రాకముందే సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీకు ఆస్తి వివాదాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు కోర్టు వ్యవహారాలకు, కోర్టుకు సంబంధించినటువంటి ఏవైనా సరే సమస్యలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి, కోర్టు సమస్యలు వాటి నుంచి తొలగిపోయి మీ జీవితంలో సంతోషం అనేది లభిస్తుంది. జీవితంలో అనేక రకాల సమస్యల నుండి విముక్తిని పొంది వీరి జీవితంలో ఆనందాన్ని పొందుతారని మనం చెప్పుకోవచ్చు.